గ్రహణం పట్టినప్పుడు మనం స్నానం చేస్తాం. ఆ స్నానాన్ని నైమిత్తిక స్నానము అని చెప్పి అంటూ ఉంటారు. మనం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత స్నానం చేస్తూ ఉంటాం. ఈ స్నానాన్ని నిత్య స్నానము అని చెప్పి అన్నారు. అలాగే మనం ఏ కాశీకో గయకో ఇంకో దగ్గరకో వెళ్ళినప్పుడు ఈ పాపం పోవడం కోసం, ఎటువంటి దోషం ఉండకుండా ఉండడం కోసం ఈ స్నానం చేస్తున్నాను అని చెప్పి మనతోటి సంకల్పం చెప్పించి పండితులు మనల్ని స్నానం చేయమని చెప్తారు. దాన్ని కామ్య స్నానము అని చెప్పి అంటాం. ఇట్లా నిత్య అంటే ప్రతిరోజు చేయాల్సిందే, చేయకపోతే దోషము. నైమిత్తిక ఒక నిమిత్తాన్ని పురస్కరించుకుని చేయడం, అది చేయకపోతే దోషము. కామ్య కోరికతో చేసేటటువంటిది, అది చేయకపోతే దోషమేమీ లేదు, చేస్తే ఫలితం వస్తుంది. ఈ విధంగా ప్రతి పని కూడా మనం చేసేటటువంటిది 3 రూపాలుగా ఉంటూ ఉంటుంది.